హాయ్ గాయ్స్. నమస్తే. ఇప్పుడు మీకు స్వర్ణగిరి గురించి చూపించబోతున్నానండి. మా ఫ్యామిలీ అంతా స్వర్ణగిరి వెళ్ళాం చూడ్డానికి. చూసారా? స్వర్ణగిరి అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి కోవెలుంటుంది. సేమ్ తిరుపతిలో ఎలాగుంటుందో ఇక్కడ గూడా అలాగే ఉంటుంది. ఇదంతా స్టార్టింగ్‌లోనే ఒక కొండలాగా ఉంటుంది. కొండ తర్వాత ఈ ఏరియా అంతా ఉంటుంది. మనకి ఇది ఎక్కడి నుంచంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమీర్పేట గాని, ఎర్రగడ్డ నుంచి చూసుకుంటే ఇది ఒక 56 కిలోమీటర్స్ వస్తుంది. అది ఎంట్రన్స్ అనమాట. మేము వెళ్ళింది ఆదివారం ఎళ్ళాం. చాలా ఎక్కువ మంది జనాలున్నారు. మా ఫ్యామిలీ అండి వీళ్ళందరూ కూడాను. కానీ మీరెప్పుడైనా సరే వెళ్ళాలనుకుంటే శనివారం, ఆదివారం తప్పించి ఇంకెప్పుడైనా వెళ్ళండి. మనం ఏదైనా కొత్తగా గుడొచ్చింది అంటే హ్యాపీగా చూడడానికి అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. మేమెళ్ళాం గాని ఆ రోజు అస్సలు ఖాళీ లేదు. మీరెప్పుడైనా ఎళ్ళాలనుకుంటే మాత్రం సోమవారం నుంచి శుక్రవారం లోపెళ్ళండి. ఏదో ఒక రోజు సెలవు పెట్టేసి వెళ్ళండి. ఇదంతా ఎంట్రన్స్ గేటు. మనకి ఈ ఎర్రగడ్డ నుంచి 56 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎటువైపు ఎళ్ళాలంటే ఉప్పల్ సైడ్ అనమాట. ఇక్కడి నుంచి మనకి ఉప్పల్ 20 కిలోమీటర్స్. ఉప్పల్ నుంచి అక్కడికి ఒక 30-35 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు బెస్ట్ ఏంటంటే ఏదైనా కార్ బుక్ చేసుకొని ఎళ్ళండి. లేకపోతే ఏదైనా బైక్ మీద ఎళ్ళండి. మీరు ఇక్కడి నుంచి ఆటో గాని, బస్సు గాని వెళ్ళినట్లయితే వెళ్ళేటప్పుడు బానే ఉంటుంది గానీ, అయినా ఎళ్ళేటప్పుడు కూడా అక్కడ అస్సలు ఎటువంటి ట్రాన్స్‌పోర్టేషన్ ఉండదు. మెయిన్ రోడ్డు మీద దించేస్తాడు. అక్కడి నుంచి మీరు ఇక్కడికెళ్ళాలంటే ఒక కిలోమీటర్‌న్నర ఉంటుంది. కిలోమీటర్‌న్నర ఇక్కడికి నడుచుకొని రావాలి. ఓకే. అటునుంచి ఏదో వచ్చేస్తామనుకోండి ఆటో గట్టాను అక్కడుంటే ఒకవేళ రాత్రి గాని ఏమైనా లేట్ అయిందంటే మేబీ 9 గట్టా అలా అయిపోతుంటది. సో, ఆ టైంలో మాత్రం మనకి బస్సులు చాలా అస్సలు ఆటోలుండవు, బస్సులుండవు. మనంత దూరం మర్యాదగా నడవాల్సిందే. ఎటువంటి ట్రాన్స్‌పోర్టేషన్ ఉండదు. మీకు మరీ మరీ చెప్తున్నాను ట్రాన్స్‌పోర్టేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడికి. మీరు బైక్ మీద వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షను. ఇదంతా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అదంతా చూసారా? మొత్తం అంతా ఎలా ఉంటుందంటే ఇక్కడ కట్టడం మొత్తం ఒక స్టోన్ చెక్కి ఎలా కడతారో అలాగుంటుందనమాట. స్టోన్ చెక్కినట్టు. ఆ కలర్ మొత్తం కూడాను గ్రే కలర్ ఉంటుంది. మొత్తం గుడి మొత్తం గ్రే కలరే. ఇది ఎంట్రన్స్ అనమాట. ఈ ఎంట్రన్స్ వెళ్ళగానే శ్రీవారి పాదాలుంటాయి. శ్రీవారి పాదాల మాత్రం చాలా చక్కగా మనం దండం పెట్టుకోవచ్చు. జనాలు చాలా ఎక్కువ మందున్నారు. వాళ్ళందరూ వాళ్ళ కోరికలు, మొక్కులు తీర్చుకుంటున్నారు చూడండి దండం పెట్టుకొని. చాలా బావుంటుంది. తిరుపతి వెళ్ళేవాళ్ళు అక్కడికి ఎంత దూరం వెళ్ళామంటే ఇక్కడికి రావచ్చు. చూసి కొంచెం తరించొచ్చు మనం. భక్తితో వెళ్ళాలి గుడికి. ఓహ్! చాలా రష్ ఉందండి. ఆదివారం వెళ్ళాం మేము. ఆదివారం ఈవినింగ్ ఒక 6:00 వెళ్తే నైట్ 9, 9:30 అలా అయింది. ఇంటికొచ్చేసరికి 12 అయింది. చాలా కష్టంగా ఉంటుంది. ఇది జస్ట్ ఇక ఈ గుడి చాలా చిన్నది. మనం అనుకున్నంత చూపించినంత ఏం కాదు. కొత్తకి వింత అంటుంటారు చూసారా? అలాగే జస్ట్ ఒక వింతగా ఉంది తప్ప అక్కడికి వెళ్తే కామన్‌గా వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉంటుందో అలా ఉంది అంతే తప్ప, మనం ఊహించినట్టు ఈ టీవీలో యూట్యూబ్‌లో చూపించినట్టు పెద్ద హంగామా ఏమి ఉండదు. నేను ఓపెన్‌గా చెప్తున్నాను తిట్టుకోవద్దు భక్తితో ఉన్న వాళ్ళందరూను. మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసుకుంటే గాని అంత ఎక్స్‌పెక్టేషన్ చేసిందేమి లేదు. జస్ట్ వెంకటేశ్వర స్వామిని చూడడమే ఒక ఎక్స్‌పెక్టేషన్ కాబట్టి అదొక సూపరు. జస్ట్ మనము ఈ మెట్లెక్కి వెళ్ళిన వెంటనే మెట్లెన్నుంటాయంటే మేబీ ఒక 200 అంతే స్టెప్స్ ఉంటాయి అంతే జస్ట్. ఆ స్టెప్స్ ఎక్కిన తర్వాత జస్ట్ ఇదేనండి గుడి. ఇంకేముండదు. టాయిలెట్స్ మాత్రం ఇక్కడ చాలా హ్యాపీగా టాయిలెట్స్ మాత్రం చాలా కంఫర్ట్‌గున్నాయి. అంటే ఏ గుడిలో కూడా టాయిలెట్స్ అంత కంఫర్ట్‌గా ఉండవు కదా! ఇక్కడ మాత్రం టాయిలెట్స్ బాగా కంఫర్ట్‌గుంటాయి. ఇప్పుడు మనకి చూసింది ఇక్కడే మనము దండం పెట్టుకోవడానికి కొంచెం లైన్ కాసి వెళ్తే సరిపోతుంది. ఇక్కడ టికెట్లు ఎలా ఉన్నాయంటే, ఒక 4 మెంబర్స్ గ్రూప్ అయ్యి ఒక రూ. 1000 కట్టేసి మనం లోపలికెళ్ళొచ్చు. అంటే మనిషికి రూ. 250 అనమాట. రూ. 1000 అదొక స్పెషల్ లైన్ ఉంటుంది. చాలా ఫాస్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. బట్ రూ. 1000 కట్టేసి 4 మెంబర్స్ వెళ్ళినట్లయితే ఒక టవల్ ఇస్తారు దేవుడిది. నెక్స్ట్ దేవుడిది ఒక ఫోటో ఇస్తారు. ఒక లడ్డు ఇస్తారు. ఆ 4 మెంబర్స్‌కి ఒకటే. 4 మెంబర్స్‌కి 4 ఏమి ఇవ్వరు. హ్మ్. చూస్తున్నారు కదా! రంగురంగులు లైటింగ్ ఉన్నది. అక్కడ మాత్రం దేవుడు ఉంటాడు చూడండి. మీకు చూపిస్తాను.
ఇది చూపిస్తున్న ఈ ఏరియా ఎక్కడంటే టాయిలెట్స్ ఏరియా అండి ఇది. ఈ టాయిలెట్స్ మాత్రం చాలా చక్కగా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్ అనమాట ఇది. హ్మ్. జనం చాలా ఎక్కువ మందున్నారు ఆ రోజు. వెంకటేశ్వర స్వామి అంటే మీకు తెలుసు కదా! చాలా కాస్ట్‌లీగా అంతా ఉంటుంది. ఇది వెళ్ళిపోయే తోవనమాట. ఇక్కడ గరుడ స్వామి ఉంటారు. ఫస్ట్ రాగానే అతనికి దండం పెట్టుకొని సారీ ఇది ఆంజనేయ స్వామి విగ్రహం. ఆంజనేయ స్వామి విగ్రహం మాత్రం చాలా పెద్దదుంటుంది. జస్ట్ ఎంట్రన్స్‌లోనే ఉంటుందనమాట రైట్ సైడ్. మన ఎంట్రన్స్ ఎలాగ అవ్వగానే రైట్ సైడ్ మనం ఎళ్తే ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. చాలా పెద్దగా ఉంటుంది. వే టు టాయిలెట్స్. ఈ ఏరియా మొత్తం ఈ గుడి కట్టింది అంతా కూడా ఒక రోడ్డుకి ఒక కిలోమీటర్‌న్నర తర్వాత ఉంటుంది. మొత్తం పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి కట్టడాలు ఇంకేముండవు. కేవలం గుడొకటి ఉంటుంది. గుడికి చుట్టుపక్కల చాలా విశాలమైన ప్లేస్ ఉంటుంది. ఈ ఈ విశాలమైన ప్లేస్ ఉంటుంది. మనకి చల్ల గాలులు గట్టా చాలా చక్కగా ఉంటుంది. గుడికెళ్ళేటప్పటికి చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తది. మనకి కేవలం దేవుడే గుర్తుకొస్తాడు ఇక్కడికి రాగానే. ఆ! ఇక్కడ చూసారా? వాటర్‌లో అంటే ఇది ఫస్ట్ కిందంతస్తు, సెకండ్ అంతస్తు రెండిట్ల నుంచి మనం దేవుడిని చూడొచ్చు. వాటర్‌లో దేవుడున్నాడు చూసారా? పవలించినట్టు ఉంటాడు. ఇదొక చాలా బావుంటదండి. కానీ ఇక్కడికి వెళ్లి చూస్తే నాకేమనిపించిందంటే ప్రతి ఒక్కరు ఫోటోలు తీసుకోవడమే తప్ప దేవుడికి దండం పెట్టిందనేది ఎవ్వరు లేరు. మీరు ఎవరైనా వెళ్ళినప్పుడు చూడండి ఎంతమంది దేవుడికి దండం పెడుతున్నారు, ఎంతమంది ఫోటోలు తీస్తున్నారని. ఈ మధ్య యూట్యూబ్ స్టార్స్ ఎక్కువైపోయారు కదా! సో, వాళ్ళ వల్ల ఎక్కువ ప్రతి ఒక్కళ్ళు ఫోటోలు తీసుకోవడం, వీడియోలు తీసుకోవడమే తప్ప ఎవ్వరు దండం పెట్టడం అనేది లేదు. బావుంటుంది ఇక్కడ మాత్రం. వాటర్ కూడా చాలా క్లియర్‌గా ఉంటుంది. మీరు వాటర్‌లో గట్టా డబ్బులేయడం గట్టా చేయొద్దండి. డబ్బులనేది మన కోసం మనం ఖర్చు పెట్టుకోవడం కోసం. వాటర్‌లో ఏసి డబ్బుకి ఉన్న వాల్యూ తగ్గించొద్దు. బావుంటుంది ఇక్కడ విగ్రహం గట్టాను. సో, ఈ గుడంతటికి ఈ ప్లేసు జస్ట్ మనం ఎంట్రన్స్ వచ్చాం కదండీ! దేవుడిది. అది తప్ప ఇంకేముండదు. అంటే పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. చాలా పెద్ద గుడి కావాలా అనేసి మనమేమి అంత ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఎక్స్‌పెక్ట్ చేస్తే ఇదేనా అన్నట్లుంటది కాబట్టి జస్ట్ దేవుడిని చూడడానికి వెళ్ళాలి అనే ఫీల్‌తోనే రండి. చాలా బావుంటుంది.